ఇక హైదరాబాద్ కుకట్పల్లిలో పార్టీల ఫ్లెక్సీల రగడ రాజకీయ రంగు పులుముకుంది. కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో మాధవరం అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, బీఆర్ఎస్ కు మరొక న్యాయమా అంటూ నిలదీశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని అధికారులను హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం. హైదరాబాద్ కుకట్పల్లిలో పార్టీల ఫ్లెక్సీల రగడ రాజకీయ రంగు పులుముకుంది. కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీంతో మాధవరం అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, బీఆర్ఎస్ కు మరొక న్యాయమా అంటూ నిలదీశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని అధికారులను హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్సలెంట్ అనేటువంటి ఎవరిని పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆయన కూడా ఆ రోజు కేటీ రామారావు గారు తొలగించడం జరిగింది, జీవో ఇచ్చడం జరిగింది. ఆ 10 సంవత్సరాల్లో ఇక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే, ఏదైనా బర్త్డేస్ అయితే వన్ డే తప్ప ఎక్కడ కూడా ఎక్సలెంట్ను యాక్సెప్ట్ చేయలేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు 19th నాడు ఇట్లనే మా అభిమానులు కడితే తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా, ఎట్టి పరిస్థితుల్లో తీసేసిన బాధపడదు అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. మనం చూసాం, నేను కేసీఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఎక్కడైతే అభిమానులు పోస్టర్స్ కానీ ఈ విధంగా వేసినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. నేను బీఆర్ఎస్ నాయకులు కూడా నిలదీశారు, ఏం చేస్తున్నారు, హైదరాబాద్ మొత్తం కూడా తీసేస్తున్నారా, ఏంటి పరిపాలన అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి మన స్క్రీన్లో కూడా చూస్తున్నా. ఇప్పుడు మాధవరం కూడా సీరియస్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా నిన్న నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా పోస్టర్లు, ఫ్లెక్సీలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటించాయి. వీటి నిన్న ఉదయం నుంచే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా సంబంధించిన నేతలంతా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది వాటిని తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా తన నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం పట్ల ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని తమ పార్టీ అధికారాన్ని ఉపయోగించి జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా ఈ పోస్టర్లు ఫ్లెక్సీలు తొలగించడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు అలాగే ఉంచి బీఆర్ఎస్ నేతలు మాత్రమే తొలగిస్తున్నారు. ఒక రోజు ఆ కేసీఆర్ బర్త్డే వేడుకలు అయిపోయేంత వరకు ఆగలేరా అని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి ఆ పరిస్థితులు మాధవరం కృష్ణారావు త్వరలో మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేంటో చూపిస్తామని చెప్పేసి కూడా ఆయన పరోక్షంగా అధికారులను హెచ్చరించారు. ఇప్పటికే అధికారులు ఇలాంటి పరిస్థితి మనకొక పాత్ర అయితే బాగుండదంటూ కూడా ఆయన హెచ్చరించారు. మొత్తానికైతే నగర వ్యాప్తంగా నిన్న ఫ్లెక్సీ వార్ కొనసాగింది. ఒకవైపు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న నేతల ఫ్లెక్సీలు అలాగా ఉంచి బీఆర్ఎస్ పార్టీ లక్షల రూపాయలు వెచ్చించి కట్టేటువంటి వ్యక్తులను కావాలని పనిగట్టుకుని వాటిని తొలగించడం ఏంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అక్కడ కూడా జీహెచ్ఎంసీ సిబ్బందిని, బీఆర్ఎస్ సిబ్బందిని నిలదీశారు. ఏ అధికారులు మీకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి వారితో మాట్లాడతామంటూ కూడా వారిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఆయా ప్రాంతాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి మాధవరం కృష్ణారావు కుకట్పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన నియోజకవర్గం పట్ల ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించడం పట్ల కూడా మాధవరం కృష్ణారావు జీహెచ్ఎంసీ సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులైనా రెస్పాండ్ అయ్యారా? అంటే వారికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీని బీఆర్ఎస్ నాయకులు. మరి వారి నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు కూడా స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు మేము కూడా వివిధ సందర్భాల్లో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నేతలు చేయించారు. ఇప్పుడు వారికి ఒక నీతి, మాకు ఒక నీతి, అక్కడ ఆయా ప్రాంతాల్లో అలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఏర్పాట్లు చేసిన వాటిని మాత్రమే జీహెచ్ఎంసీ తొలగించారు. వారు ఎక్కడ కూడా పని కట్టుకొని తొలగించలేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇలాగే చేసిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.